హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం పునుగులు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దోశలు వేద్దాం అనుకున్నాను. దోశ బ్యాటర్ అయితే కొంచెమే ఉంది. దోశలకైతే సరిపోదనమాట. అందుకోసం ఆ దోశ బ్యాటర్లోకి కొంచెం మైదా పిండి అనేది యాడ్ చేసి పునుగులు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అందులోకి ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, వంట సోడా చిటికడే వేసాను అనమాట. అసలు ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. వేసి కలిపేసి పునుగులు అయితే వేస్తున్నాను. దోశ బ్యాటర్లోకి మైదా పిండి యాడ్ చేసి పునుగులు చేస్తే చాలా బాగుంటాయి. టేస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదండి, క్వార్టర్స్ అయితే పడేస్తున్నారు, ఖాళీ చేయమన్నారు, హౌస్ అయితే చూస్తూ ఉన్నామని చెప్పేసి. ఇంకా తెలిసిన వాళ్ళు అయితే చెప్పారనమాట, ఖాళీ ఉంది పలానా చోట అని చెప్పి. వాళ్ళు అదైతే చూడడానికి వెళ్తున్నాము ఆఫ్టర్నూను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో కూడా షూట్ చేశాను అనమాట. అసలు ఎలా ఉంది ఏంటి, రెంట్ ఎలా ఉంది అనేది మీకు కూడా తెలియాలని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. అదైతే మేము తీసుకోలేదులేండి, కానీ వీడియో అయితే షూట్ చేశాను. మీకు కూడా అసలు హౌస్ ఎలా ఉంది అనేది షేర్ చేస్తాను, చూసేయండి. దాని రెంటు అది అసలు ఎలా ఉంది కూడా చెప్తాను. ఇంకా చాలా చూసాంలేండి, కానీ అన్నీ అయితే షూట్ చేయలేదు. ఇదైతే అసలు ఈ రెంటు ఆ హౌసు చూస్తే అంటే కళ్ళు తిరిగేలాగా ఉన్నాయన్నమాట. ఆ రెంట్కి ఆ హౌసు అసలే. అందుకోసం ఓకే వీడియో అయితే షూట్ చేశానులేండి, అందుకే షేర్ చేస్తాను. నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి, నచ్చకపోతే మీకు ఈ పార్ట్ వరకు. ఇంకా పునుగుల్లోకి చట్నీ అయితే మాత్రం ఏం ప్రిపేర్ చేయట్లేదులేండి, ఎందుకంటే ఆవకాయ వేసుకొని తినేస్తామన్నారు. ఇంకా స్పెషల్గా చట్నీ అయితే ఏం చేసే పని లేదు. పునుగులు వేసి ఆవకాయ వేసిస్తే వాళ్ళే తినేస్తారు. లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో హౌస్ చూడడానికి అయితే వచ్చాము. ఇంక ఇక్కడైతే ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ, 3 బెడ్రూము కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఫస్ట్ అయితే మీరు హౌస్ చూడండి. హౌస్ గురించి అయితే నేను వీడియో అయిపోయిన తర్వాత మాట్లాడతాను, చెప్తాను అసలు దీని గురించి. చూస్తున్నారు కదండి, ఈ హౌస్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.
చూసారు కదా, రెంట్కి అయితే ఉంది. ఇది చాలా ఉన్నాయి ఖాళీగా, ఇందులో కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కదా, చాలా ఉన్నాయి అన్నమాట. ఇంక ఇక్కడ రెంట్కి ఉన్నాయి, అలాగే సేల్కి కూడా ఉన్నాయండి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే సేల్కి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా హౌస్ అయితే అలా కట్టేసి వదిలేశారు. ఎక్కడ ఒక సెల్ఫ్ కానీ కబోర్డ్స్ ఎక్కడా లేవు. అడిగితే నేనంటే సెక్యూరిటీని అడిగాం అనమాట. అంటే ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు కట్టించుకుంటారని చెప్పేసి అట్లా వదిలేశారంట. వాళ్ళ ఇష్ట ప్రకారం ఎలా కావాలంటే అలా కట్టించుకుంటారని చెప్పి. కానీ ఇది రెంట్కి పెట్టారు. రెంట్కి వచ్చేవాళ్ళు కట్టించుకోరు కదా సెల్ఫ్లు. వాళ్ళకి ఎలా సెల్ఫ్లు అంటే అతను ఏమో అని చెప్తున్నాడు అనమాట. సెల్ఫ్లు ఇప్పుడు మనం ఒకవేళ రెంట్కి వచ్చామనుకోండి, ఒక్క సెల్ఫ్ లేదనమాట అందులో. ఇంకా అందుకనే ఇదైతే ఊరక చూసాం కానీ మేమైతే తీసుకోలేదు. అసలు అందులోనూ రెంట్ అయితే చాలా ఉందిలేండి. ఇంకా మేము ఈ హౌస్ చూడడానికి వెళ్తున్నాం అని చెప్తే తెలిసిన వాళ్ళు మాకు అంటే ఒకసారి చూసి రండి, బాగుంటే మేము కూడా తీసుకుంటాం అని చెప్పారనమాట. వాళ్ళు కూడా చూస్తారు కదా వీడియో ఉంటే అని చెప్పి, వాళ్ళ కోసం కూడా వీడియో షూట్ చేశానులేండి. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఒకటేసారి. ఇంకా వాళ్ళు ఇది చూసిన తర్వాత వాళ్ళు కూడా వద్దన్నారనమాట. ఎక్కడ సెల్ఫ్లు లేకుండా మనం అయితే ఏం చేయలేం కదా, అందుకని కబోర్డుల తర్వాత సంగతి, ముందు అసలు సెల్ఫ్లన్నా ఉండాలి కదా అని. ఇంకా రెంట్ అయితే మాత్రం చెప్తున్నాను 40,000 అంట. ఒక 5,000 అయితే తగ్గించవచ్చు అని చెప్పాడనమాట సెక్యూరిటీ అయితే. 35,000 ప్లస్ 5,000 అయితే మాత్రం మెయింటెనెన్స్ అంట. మొత్తం 40,000. ఒక్క సెల్ఫ్ లేదు. 40,000 రెంట్ పెట్టి ఈ 3 బెడ్రూమ్లో అవసరమా అనిపించింది. అందుకోసమే ఇదైతే మేము తీసుకోలేదు. తెలిసిన వాళ్ళు చూడమన్నారు కదా, వాళ్ళు కూడా వద్దన్నారనమాట. ఇంకా అది చూడడం అయితే మాత్రం చూసాము కానీ నచ్చలేదు. తర్వాత ఇంకొక హౌస్ కూడా చూసాము, అది మాకు నచ్చిందనమాట. కానీ దాన్ని షూట్ చేయలేదు. అది కనుక తీసుకుంటే మాత్రం దాన్ని అయితే మీకు తప్పకుండా అయితే షేర్ చేస్తాను. దాన్ని కూడా హౌస్ టూర్ కూడా చేస్తాను అనమాట. ఎంటీ హౌస్ టూర్ చేస్తాను. కిచెన్లో మాత్రం షింకు అలాగే గ్యాస్ బండ అయితే ఒకటి వేశారనమాట. కౌంటర్ టాప్ అనేది ఒక్కటే, ఇంకా ఏమీ లేవు. సెల్ఫ్లు కానీ కబోర్డ్స్ కానీ అసలు ఏమీ లేకుండా 40,000 అవసరమా అనిపించింది అనమాట. అసలు మీరేమనుకుంటున్నారో కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నైట్ డిన్నర్లోకి అయితే పచ్చిమిర్చి చట్నీ ప్రిపేర్ చేశాను అనమాట. కర్రీస్ అయితే ఏమొద్దు, చట్నీ ప్రిపేర్ చేయమన్నారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి జలుబు చేసిందని చెప్పాను కదా మీకు, నోరైతే బాగాలేదు, కర్రీస్ తినాలనిపించలేదు, చట్నీ చేయమన్నారు. ఇంకా వాళ్ళ కోసమే ఇక్కడ పచ్చిమిర్చి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. తిరిగి చాలా ఆకలి వేసింది. ఇంకా మా అమ్మాయికి కూడా పెట్టించాను అనమాట. తను కూడా తింటుంది. ఇక్కడైతే నేను కూడా తింటున్నాను అనమాట. ఎలా ప్రిపేర్ చేశాను, చట్నీ ఎలా చేయాలి అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. కుదిరితే ఇవాళ లేదంటే రేపైనా సరే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.